మామూలుగా ఆహారము, పాలు, నీళ్లు ఈ 3 అత్యంత ముఖ్యమైనటువంటి వరదల్లో. ఎందుకంటే మామూలుగా అయితే కనుక వరదలు ముందుగా వస్తాయంటే దానికి ప్రిపేర్ చేసుకునేవాళ్ళు పబ్లిక్ అందరూ కూడా. ఆకస్మిక వరదలతో కట్టుబట్టలతో పరుగులు పెట్టి సురక్షిత ప్రాంతాలలో నిలబడ్డటువంటి వాళ్ళకి అలా నిలబడలేక కొట్టుకుపోయి చనిపోయినటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు ఈ దశలో డాబాల పైన కూర్చున్నటువంటి వాళ్ళకి ఆహారం అందించడానికి మొదటి ఏరియాలో ఉన్నటువంటి కుందావారి కండ్రిక, రాజీవ్ నగర్కి స్టార్టింగ్ పాయింట్లో ఉన్నటువంటి లేదా సింగనగర్ మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ వరకు అందించగలిగారు, కానీ లోపలికి చేరలేదు. అది నిన్న చంద్రబాబు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక ఇవాటి నుంచి వెళ్ళొచ్చును, ఎందుకంటే మేబీ ట్రాక్టర్లు కానీ లేదంటే కనుక ఆ స్థాయి వెహికల్స్ ఏదైనా పెట్టుకునేస్తే మొన్న వెళ్ళలేని ప్రాంతాల్లో మరికొంత లోపలికి వెళ్ళొచ్చు. కుందావరి కండ్రిక వరకు అయితే కనుక నడుచుకుంటూ రాగలిగారు. అవతల ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీ కానీ, అవతల ఉన్నటువంటి ఉడా కాలనీ కానీ, ప్రకాష్ నగరు, శాంతినగరు ఇట్లాంటి చోట్లన శాంతినగర్లో కూడా కొంతవరకు కొంతమంది ధైర్యం చేసి రాగలిగారు. ఇప్పుడు మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకి ఇప్పుడు ఆహారం అందించేటటువంటి యాక్టివిటీకి ఇవాళ నుంచి అవకాశం వస్తుంది. ఆహారం కానీ, పాలు కానీ, నీళ్లు కానీ ఇక గాడిన పడవచ్చు పరిస్థితి.